అసెంబ్లీలో రఘునందన్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అవును, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి డబ్బు 100% మన హక్కు. ప్రతి రూపాయి తీసుకురావడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి ప్రతి పోరాటంలో కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులుగా గౌరవ పార్లమెంట్ సభ్యులుగా 100% ఈ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి వస్తాం అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఎట్లయితే కేంద్రం నుంచి రాష్ట్రాలన్నింటికి రావాల్సినటువంటి హక్కుల గురించి గౌరవ శాసనసభ్యులు పార్లమెంటు వేదికగా మాట్లాడితే బాగుంటుందేమో అనేది నా విజ్ఞప్తి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు గౌరవ పార్లమెంట్ సభ్యులకి ఆ దిశగా సూచన చేస్తే బాగుంటుందేమో అనేది కొత్త శాసనసభ్యుని కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ దిశగా ఆలోచించాలని చెప్పి నేను మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఒక మంత్రి గారు మాట్లాడుతూ అధ్యక్ష, నేను ఒక ప్రశ్నకు సమాధానంగా మాట్లాడుతున్నప్పుడు చెప్పినారు అధ్యక్ష, ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలుంటే ఆ రాష్ట్రాలకే నిధులు తీసుకుపోతా ఉన్నారని ఒక ఆరోపణ చేసినారు అధ్యక్ష. నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లదలుచుకున్నాను అధ్యక్ష. ఎన్నికల సందర్భంగా వివిధ రాజకీయ పార్టీలు చేసేటువంటి ప్రకటనలు, మేనిఫెస్టోలు వేరుగా ఉంటాయి అధ్యక్ష. ఇది ఒక ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్యలో ఉండేటువంటి సంబంధాల విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు లాంటి సీనియర్లు, అనుభవజ్ఞులు ఉన్నటువంటి ఈ సభలో నేను కొత్తగా మీ ద్వారా వారికి చెప్పాల్సింది ఏముందని నేను అనుకోవట్లేదు అధ్యక్ష. ఎట్లయితే కేంద్రం నుంచి రాష్ట్రానికి డబ్బులు రావడం హక్కు ఎంత 100% నిజమో అధ్యక్ష, ఈ రాష్ట్రం లోపల కూడా 119 శాసనసభ నియోజకవర్గాలకి ఈ రాష్ట్ర బడ్జెట్ కూడా అదే రీతి లోపల పంచబడడం అనేది కూడా మా హక్కు అని చెప్పి నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, కొన్ని చోట్ల కొన్ని అపోహలు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. అది రింగ్ రోడ్ల విషయం లోపల కానీ, డెవలప్మెంట్ విషయం లోపల కానీ, డిగ్రీ కాలేజ్ విషయం లోపల కానీ కొన్ని సందర్భాల లోపల కొంత అపోహలు ప్రజల్లో కలుగుతూ ఉన్నాయి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ రాష్ట్రం గురించి కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల గురించి కానీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు అధ్యక్ష. తమిళనాడుకు పసుపు బోర్డు తీసుకుపోయినారు, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినారని చెప్పి అయ్యా గౌరవ మంత్రి గారు ఒకరు చెప్పినారు అధ్యక్ష. నేను ఈ సందర్భంగా మాట్లాడితే అది బాగుండదు, కానీ మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను అధ్యక్ష. ఆలియా ప్రాంతానికి కొత్తగా ఇటీవల కాలం లోపల గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక డిగ్రీ కళాశాలను ప్రకటించినట్టు మేము కూడా పేపర్లలో చదివినాం అధ్యక్ష. నేను దానితో కంపేర్ చేయదలుచుకోలేదు కానీ అధ్యక్ష, ఎన్నికలు వేరు, ఎన్నికల రణక్షేత్రం వేరు అధ్యక్ష, అభివృద్ధి వేరు, రాష్ట్ర బడ్జెట్ వేరు. కాబట్టి దయించి ఈ రాష్ట్ర శాసనసభని కేంద్రంని ఏదో నీలాప నిందలు వేసేటువంటి కార్యక్రమం దిశగా వాడొద్దని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియంది కాదు, వారికి దృష్టికి తీసుకొచ్చినప్పుడు మిగతా సభ్యులకి వారు సరైనటువంటి సూచనలు ఇస్తారని కూడా నేను ఈ సందర్భంగా మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇకపోతే ద్వితీయ శ్రేణి పట్టణాలకి అధ్యక్ష 2 నిమిషాలు కూడా కాలేదు అధ్యక్ష. ద్వితీయ శ్రేణి పట్టణాలకి కరీంనగర్కి, ఖమ్మంకి ఐటీ పార్కులు తీసుకుపోతా ఉన్నాం. రాష్ట్రం మొత్తం సమతుల్యమైనటువంటి అభివృద్ధి కావాలని ఏ రకంగానైతే గౌరవ మంత్రులు చెప్తా ఉన్నారో అదే రకంగా దేశం లోపల బుందేల్ఖండ్ లాంటి వెనుకబడినటువంటి ప్రాంతానికి ఒక పరిశ్రమని కేంద్ర ప్రభుత్వం ఇస్తే అది దేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల మధ్యలో సమతుల్యతను తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. భాగ్యనగరం, హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి వేలాది ఐటీ పరిశ్రమల వల్ల భాగ్యనగరం డెవలప్ అయింది. తెలంగాణ రాష్ట్రంలో జిఎస్డిపి కొంత మెరుగ్గా ఉంది కాబట్టి మన రాష్ట్రం కంటే తక్కువ జిఎస్డిపి ఉన్నటువంటి అనేక రాష్ట్రాలకి ఆ డబ్బుల్ని ఆ రకంగా కేంద్రం సమకూర్చుతుంది, అడ్జస్ట్ చేస్తుంది అనేది మీ ద్వారా వారు అర్థం చేసుకోవాలని కోరుకుంటానని అధ్యక్ష. చివరిగా అధ్యక్ష, నిన్న అస్సాంకి కొంత 1500 కోట్లు ఇచ్చినారు, రాజస్థాన్కి 2500 కోట్లు ఇచ్చినారు అనేది ఒక ఆరోపణ చేయడం జరిగింది అధ్యక్ష. మిషన్ భగీరథకి రాజస్థాన్ లాంటి రాష్ట్రం లోపల అధ్యక్ష తమరికి తెలియంది కాదు మంచినీళ్ళకు ఉండేటువంటి స్కేర్సిటీ కానీ, అస్సాం లాంటి హిల్ స్టేషన్స్ లోపల పైప్ వేయడానికి ఉండేటువంటి ఇబ్బందులు కానీ గౌరవ మంత్రులు గమనించాలని చెప్పి నేను మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. మళ్ళీ చెప్తా ఉన్నాం అధ్యక్ష, భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు కానీ, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులుగా కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి ప్రతి మంచి పనికి, ప్రతి రూపాయికి 100% ఈ రాష్ట్ర హక్కుల కోసం మేము కట్టుబడి ఉంటాం అధ్యక్ష. దయించి నేను మీ ద్వారా మళ్ళీ విజ్ఞప్తి చేసేది అదే అధ్యక్ష, ఇది బ్లేమ్ గేమ్ కాదు, నేను ఎవరిని తప్పుపట్టదలుచుకోలేదు అధ్యక్ష. కొత్తగా వచ్చినటువంటి శాసనసభ్యుడిగా నాకు మీరు అనేక సందర్భాలు ఈ సభలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చిండ్రు, అనేక అంశాల మీద మాట్లాడడానికి అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్తూనే చివరికి ఒక మాట అధ్యక్ష, 2-3 రోజులుగా బయ్యారం కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ప్లాంటు, వరంగల్ లోపల పెడతామన్నటువంటి కోచ్ ఫ్యాక్టరీ గురించి అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు అధ్యక్ష. తమరి ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి గతంలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి మాటనే చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. గౌరవనీయులు ఐటీ శాఖ మంత్రి, పురపాలక శాఖ మంత్రి గారు కేటీఆర్ గారు 3 జనవరి రోజు అధ్యక్ష ఖమ్మం జిల్లా కొత్తగూడెంకి వెళ్ళిన రోజు అధ్యక్ష, 3 ఏప్రిల్ 2018 రోజు కేంద్ర ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీ పెట్టడానికి ఫీజిబిలిటీ లేదు, వయబిలిటీ లేదని ప్రకటించినందున రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కాలరీస్ లిమిటెడ్తో కలిసి, తెలంగాణ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో కలిసి మేమే స్వయంగా బయ్యారం లోపల స్టీల్ ప్లాంట్ పెడతామని గౌరవ కేటీఆర్ గారు 3 ఏప్రిల్ 2018 రోజు కొత్తగూడెం లోపల వారే ప్రకటించి వచ్చిర్రు అధ్యక్ష. ఫీజిబిలిటీ లేదని
కేంద్రం వేసినటువంటి కమిటీ, టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ నివేదిక ఇచ్చిందని చెప్పి గౌరవ మంత్రి గారు చెప్పిండ్రు అధ్యక్ష. ఇంకొక చివరి అంశం అధ్యక్ష, చివరిగా ఒకటే మాట చెప్పి ముగిస్తాను అధ్యక్ష. వరంగల్ జిల్లా లోపల కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి గౌరవ మంత్రివర్యులు మొన్న జనవరి నెలలో రైల్వే శాఖ సిబ్బందిని కలిసి, రైల్వే శాఖ అధికారులను కలిసి ఈ రాష్ట్ర ప్రభుత్వం 150 ఎకరాలను ఇస్తున్నట్టు జనవరి 7, 2021 సంవత్సరంలో చెప్పిండ్రు అధ్యక్ష. మనం ఉన్నది ఇప్పుడు మార్చిలో అధ్యక్ష. జనవరి 7లో స్థలం ఇస్తున్నట్టు కాగితాలు అందజేసి ఆ ఫ్యాక్టరీ పెట్టలేదు అని చెప్పి 2 నెలలలోనే ఏదో జరిగిపోయిందని చెప్పి దయించి ఇట్లాంటి ఆరోపణలు చేయొద్దని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారు గజ్వేల్కి ప్రధానమంత్రి గారిని పిలిచి మిషన్ భగీరథ లాంటి గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు వారు ఒక మాట చెప్పిండ్రు. ప్రధానమంత్రి గారు అన్ని రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు వేరు వ్యక్తులు వేరు రకాలు పక్క రాష్ట్రాల వాళ్ళు కోరుతున్నారు, కానీ నేను మీ ప్రేమ అభిమానం ఈ రాష్ట్రం మీద ఉంటే చాలు అని చెప్పి వారు గొప్ప మనసుతోటి చెప్పిండ్రు. వారు ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి ప్రధానమంత్రి గారిని, మంత్రుల్ని కలిసి ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి పనులన్నింటిని కూడా తీసుకొస్తా ఉన్నారు. అందుకని ఆయుష్మాన్ భారత్లో కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఆయుష్మాన్ భారత్లో కూడా మేము చేరుతామని గొప్ప మనసుతో ముఖ్యమంత్రి గారు చెప్పినారు. కరోనా పాండమిక్ సెకండ్ ముఖ్యమంత్రి గారు, సీఎం గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష, గౌరవనీయులు మొజం ఖాన్ గారు, వివేకానంద గారు, బట్టి విక్రమార్క గారు, చివరిలో మిత్రుడు రఘునందన్ గారు ఈ ద్రవ్య వినిమయ బిల్లు మీద చర్చలో పాల్గొని వారి యొక్క సలహాలు చెప్పినారు, కొన్ని సూచనలు చెప్పినారు. వారందరికీ కూడా ప్రభుత్వ పక్షాన నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ప్రతిపక్షాలంటే బాగా ప్రిపేర్ అయి వస్తారు, చదువుకొని వస్తారు. మేము ఏదైనా మిస్సింగ్ లింక్స్ ఉంటే కొంత మా దృష్టికి వస్తుంది, మేము కూడా కొంత నేర్చుకోగలుగుతామనే అభిప్రాయం ఉంటుంది అధ్యక్ష. జనరల్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన కాడి నుంచి నేటిదాకా ఓ రుడ్డ కొట్టుడు మాదిరిగా ఒకటే చెప్పిందే చెప్పి పాడిందే పాడదన్న మాటనే తప్ప ఒక చక్కటి నిర్మాణాత్మకమైనటువంటి సూచన కానీ, గుణాత్మకమైనటువంటి ఒక గొప్ప సలహా కానీ ఎక్కడి నుంచి కూడా రాలేదు అధ్యక్ష. ఇంతసేపు విమర్శన ధోరణి, మంచి చెడ్డ, మన పరిధిలో ఉన్నది లేనిది అంతా కూడా కలిపి సరే వారి ప్రయత్నం వారు చేసినారు. స్వతంత్రం వచ్చిన తర్వాత అధ్యక్ష, దేశంలో జరిగినటువంటి పరిణామ క్రమం అనేక రూపాంతరాలుగా మనం ఈ స్టేజ్లో నిల్చున్నాం. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అధ్యక్ష కొన్ని సంఖ్యలు చూస్తే. స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళల్లో మొత్తం భారతదేశ బడ్జెటే 192 కోట్ల అధ్యక్ష. ఓన్లీ 192 crores. ఫస్ట్ బడ్జెట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ ఇండిపెండెన్స్. అందులో 92 crores డిఫెన్స్ అధ్యక్ష. రక్షణ శాఖకే 92 కోట్లు. మిగతా అన్నిటికి కలిపి మిగిలింది ఎంత అంటే మొత్తం దేశానికి 100 కోట్లు. ఇట్స్ హిస్టారికల్ ఫ్యాక్ట్. ఆ రోజు పరిస్థితి అది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 56లో ఏర్పడితే మొట్టమొదటి బడ్జెట్ 79 కోట్లు అధ్యక్ష. 79.25 crores, 79 కోట్ల 25 లక్షలు. ఆ క్రమం నుంచి అనేక పరిణామాలు జరుగుతూ ఈ రోజుకు చేరుకున్నాం. ఈరోజు జాతీయ బడ్జెట్ చూసినా, రాష్ట్రాల బడ్జెట్ చూసినా 100 కోట్ల నుంచి లక్షల కోట్ల రూపాయలకు పెరిగిపోయింది. దేశంలో సంపద పెరిగింది, రాష్ట్రాలలో కూడా పెరిగింది. మునుపటికన్నా చాలా మెరుగైన పరిస్థితులు ఉన్నాయి, అందులో డౌటే లేదు. అందులో పనిచేసినటువంటి ప్రతి వాళ్ళ కృషి కూడా ఉంటుంది అధ్యక్ష. పొలిటికల్ బ్యూరోక్రసీ కావచ్చు, అఫీషియల్ బ్యూరోక్రసీ కావచ్చు, అందరం కలిసి ఒక స్థాయికి చేరుకునేవి. ఈ ఉన్న స్థితి నుంచి ఇంకా ఉన్నత స్థాయికి పోవడానికి చక్కటి మార్గాలు, చక్కటి నిర్మాణాత్మకమైన ఆలోచనలు చేస్తే తగు రీతిలో మనం అందరం పోయే ఆస్కారం ఉంటుంది. కానీ ఇక్కడ ప్రతిపక్షాలు
ఒకటే రకమైనటువంటి పద్ధతిలో ఒక మూసలో చెప్పినారు. బట్టి విక్రమార్క గారు అయితే పాపం వారు చాలా ప్రయత్నం చేసినారు. తలసరి ఆదాయాల కథ కూడా చాలా పెద్దగా చెప్పినారు. వారు తారతమ్యాలు చెప్పినారు. ఇక అది వారి యొక్క ఆర్థిక పరిజ్ఞానానికి పరాకాష్ట అధ్యక్ష. తలసరి ఆదాయాలు, దేశ రాష్ట్ర స్థూల ఉత్పత్తి, దాని పంపకాలు మన పరిధిలో ఎంత ఉంటుందో మనందరికి తెలిసిన విషయం అధ్యక్ష. బికాస్ ద బ్రాడ్ ఫిస్కల్ పాలసీ లైస్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా, బీజేపీ గవర్నమెంట్ ఉన్నా, ఎవరున్నా కూడా ఫిస్కల్ పాలసీ భారతదేశ ప్రభుత్వం చేతిలో ఉంటుంది. వీ హ్యావ్ టు బి alike the government of India. We cannot be unlike. No state can be unlike, sir. కొద్దిపాటి కుషనే ఉంటుంది తప్ప చాలా తక్కువ మన పరిధిలో ఉంటుంది. ఇది ఫ్యాక్ట్ సార్. ఇది ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఆన్ రికార్డ్. సర్కారీ కమిషన్ సందర్భంలో చాలా సందర్భాల్లో చాలా రాష్ట్రాలు వాదనలు వినిపించింది. దేశంలో జరుగుతున్న కథ ఏంటంటే, మౌజూమ్ ఖాన్ గారు కూడా వారి స్పీచ్లో చెప్పినారు, రిజర్వేషన్ల సంగతి ఏంది, ఫలాని సంగతి ఏంది, ఫలాని సంగతి. చాలా చిత్ర విచిత్రమైన పరిస్థితులు ఈ దేశంలో ఉంటాయి అధ్యక్ష. అదే మాట నేను ప్రధానమంత్రి గారికి స్వయంగా కూడా చెప్పిన, లెటర్ కూడా రాసిన, శాసనసభలో కూడా మనం తీర్మానం చేసినాం. ఆర్థిక విషయాలైతే టోటల్గా వాళ్ళ చేతిలో. పరంపరగా ఈ దేశంలో జరుగుతూ వస్తున్న ఒక దుస్థితి. ఒకటి యూనియన్ లిస్టు, రెండవది స్టేట్ లిస్టు, మూడవది కాంకరెంట్ లిస్టు అధ్యక్ష. ఉమ్మడి జాబితాలో ఉండే కొన్ని రాజ్యాంగ విహితమైనటువంటి విధులు, బాధ్యతల్ని ఆ ఉమ్మడి పేరుకే ఉన్నది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టింది, బీజేపీ ప్రభుత్వం కూడా కొనసాగిస్తున్నది ఆ పరంపరను. మొత్తం రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కులు, రాష్ట్రాల బాధ్యతలు కూడా హరించి వేస్తూ ఉన్నారు క్రమంగా. పెంచవలసింది పోయి డెమోక్రసీ ఎట్టెట్లా మెచ్యూర్ అవుతుంటే అట్లా పవర్స్ అన్ని డెవలప్ చేయాలి అధ్యక్ష. డెవలప్ చేయాల్సింది పోయి వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. అందులో వీళ్ళిద్దరు కూడా సమాన పాత్రను పోషించారు అధ్యక్ష. ఒకరికొకరు తీసుకోకుండా పోటీపడి రాష్ట్రాల యొక్క హక్కులను, రాష్ట్రాల పనులను కర్టైల్ చేస్తూ అన్నీ కూడా వాళ్ళు తీసేసుకుంటా ఉన్నారు. సరే, రాష్ట్రాలు చెప్తున్నాయి, మాట్లాడుతున్నారు, చర్చలు జరుగుతున్నాయి, ఫలితం మాత్రం రావడం లేదు. ఈ తలసరి ఆదాయాలలో తారతమ్యాలు ఇవన్నీ మారాలంటే ఏ ఒక్క రాష్ట్రంలో ఎక్కడో జరిగేదానికి ఆస్కారం చాలా తక్కువ ఉంటుంది అధ్యక్ష. జాతీయ స్థాయిలోనే జరగాల్సిన అక్కర ఉంటుంది. చాలా సందర్భాలలో నేను చెప్పినాను, పొరుగు దేశాల నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. మంచి ఎక్కడ ఉంటే నేర్చుకుంటే తప్పు లేదు. మనకు జియోగ్రఫికల్ కనెక్ట్ ఉన్నటువంటి చైనా మనకన్నా అతి తక్కువ జీడిపితోని, మనకన్నా అతి తక్కువ వ్యవసాయానుకూలమైన భూములతోని చాలా పేదరికంలో ఉండే అధ్యక్ష. డెంగ్ జియోపింగ్ గారు స్వారథ్యం తీసుకున్న తర్వాత కంప్లీట్గా పిక్చర్ మార్చేసి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని పటిష్టంగా ముందుకు పోయినారు. ఈరోజు సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ ఆఫ్ ద వరల్డ్ కింద రూపాంతరం చెందినారు. ఆ పరిస్థితులు మన దేశంలో కూడా రావాలని అనేక వేదికల మీద చెప్పినాం, చెప్తూనే ఉన్నాం, సాధ్యమైన ప్రతి సందర్భంలో మాట్లాడుతూనే ఉన్నాం. దాని మీద గుణాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టబడాలని చెప్పి నేను కూడా కాంక్షించే వాళ్ళలో ఒకని అధ్యక్ష. ఇక మన రాష్ట్రానికి వచ్చినప్పుడు మౌజూమ్ ఖాన్ గారు కొన్ని విషయాలు చెప్పినారు. వారు చెప్పింది ముగిస్తే చెప్పచ్చు కాబట్టి, మెట్రో రైల్ టు ఓల్డ్ సిటీ డెఫినెట్లీ ఇది జరగవలసిందే అధ్యక్ష. ఏ కారణం చేత మెట్రో రైలు ఆలస్యమైందో అందరికంటే ఎక్కువ మౌజూమ్ ఖాన్ గారికే తెలుసు. మేము కమిట్మెంట్ ఇచ్చినాం, తప్పకుండా దాన్ని నెరవేర్చే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. నోటరైజ్డ్ డాక్యుమెంట్స్ ఒక ఓల్డ్ సిటీలో ఉన్నాయని వారు అనుకుంటా ఉన్నారు. ఇవి మొత్తం సిటీ అంతటా కూడా ఉన్నాయి. తప్పకుండా వాటిని పరిశీలిస్తాం.
ఒకసారి చెప్పినాము అంటే డెఫినెట్గా దాన్ని అమలు చేస్తాం అధ్యక్ష. దానికి కొంత సమయం పడుతుంది. ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ 57 సంవత్సరాలు తగ్గిస్తామని చెప్పినాం మేము. 100% త్వరలోపలనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం అధ్యక్ష. వెరీ షార్ట్లీ వీల్ ఇష్యూ ఆర్డర్స్. ఆ నెసరీ స్టెప్స్ తీసుకొని తప్పకుండా పేదలకు ఇచ్చిన మాట కాబట్టి దాన్ని నెరవేరుస్తాం. ఖాద్రి గారు ఇంతకుముందే నాకు కలిసి నా ఛాంబర్కి వచ్చి చెప్పినారు, మక్కా మసీదులో ఉండే ఉద్యోగస్తులు, షాహీ మసీదులో ఉండే ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేయాలని చెప్పి వారు కోరినారు. తప్పకుండా దాన్ని కూడా సానుభూతితో పరిశీలిస్తాం అధ్యక్ష. అదేవిధంగా రిజర్వేషన్స్ విషయంలో వారు చెప్పిన అది మన చేతిలో లేకుండా పోయింది అధ్యక్ష. మన పక్కనే ఉన్నటువంటి తమిళనాడులో 69% రిజర్వేషన్ అమలవుతూ ఉంది. ఒక పక్క సుప్రీంకోర్టు ఏమో 50% మించకూడదని చెప్పి మేము కోరినాం. ఒక్కొక్క రాష్ట్రానికి తారతమ్యాలు ఉంటాయి డెఫినెట్గా. కొన్ని రాష్ట్రాలకు పోతే అత్యధికంగా గిరిజన జనాభా ఉంది, కొన్ని రాష్ట్రాలలో బీసీ జనాభా ఎక్కువ ఉంది, ఇట్లా అనేక రకాలుగా ఉన్నాయి. కాబట్టి మొత్తానికి 50% దేశానికి కనపడితే సరికాదు. అది రాష్ట్రాల విజ్ఞతకు వదిలేయండి, వాళ్ళ బాధలు వాళ్ళు పడతారని చెప్పినాం అధ్యక్ష. అఫ్ కోర్స్ ద మ్యాటర్ ఈజ్ సబ్జుడిస్ నౌ. సుప్రీంకోర్టు సీజ్డ్ ఆఫ్ ద మ్యాటర్. మమ్మల్ని కూడా అడిగి ఉన్నారు. మేము కాంక్రీట్గా పాజిటివ్గా డెఫినెట్గా రిజర్వేషన్లను రాష్ట్రాలకే వదిలివేయండి అని తప్పకుండా తెలియజేసినాం అధ్యక్ష. ఫర్దర్ కూడా తెలియజేస్తాం. ఆ ప్రకారంగా ఎవరికైతే హక్కు ఉంటుందో వాళ్ళకి రిజర్వేషన్స్ వచ్చే విధంగా ప్రయత్నం పూర్తి స్థాయిలో చేస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఉస్మానియా హాస్పిటల్ కూడా కోర్టు కేసులో ఉంది అధ్యక్ష. దాని మీద ఒక నిర్ణయం చెప్పాలంటే కష్టం అవుతుంది. తప్పకుండా వారు చెప్పినట్టు దాని విషయంలో కూడా ప్రభుత్వం అవసరమైన చర్య తీసుకుంటుంది అధ్యక్ష. అధ్యక్ష, రెండవ విషయం ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది. బట్టి విక్రమార్క గారు కరోనా విషయం చెప్పినారు. ఒక విషయం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కరోనాలో మన రాష్ట్ర ప్రభుత్వమే ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్స్ మనం పర్ఫామ్ చేసినాం. అది కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పింది చాలా సందర్భాలలో. ఇప్పుడు కూడా మొన్న సమాచారం వచ్చిన వెంటనే బాగా టెస్టులు పెంచినాం అధ్యక్ష. నాకున్న సమాచారం మేరకు నిన్న ఒక్కరోజే దాదాపు 70,000 టెస్టులు కూడా చేస్తా ఉన్నాం. పాఠశాలలు బాధతోనే మూసేసినాం. మాకేం సంతోషం ఉండి మూసేయలేదు. చిన్నపిల్లలు హాస్టల్స్ కొంచెం ఎటువంటి అటు పోతున్నారు కాబట్టి అక్కడి నుంచి చాలా పెద్ద ఎత్తున అది విస్తరించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అది ఒక విస్ఫోటకమైనటువంటి రూపం తీసుకోకముందే చర్యలు తీసుకోవాలని అనుకున్నాం. ఇది ఎట్లా ఉంటుందంటే అధ్యక్ష, కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ మధ్యలో సినిమా ఇండస్ట్రీ వాళ్ళ దగ్గరికి వచ్చినారు. చాలా పెద్ద పరిశ్రమ, 4-5 లక్షల మంది దాన్ని జీవిస్తూ ఉన్నారు. చాలా దెబ్బతినిపోయిన సార్ ఇట్లా అంటే కొన్ని వెసులుబాట్లు వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన తర్వాతనే మనం కూడా సినిమాలు ప్రారంభించినాం. నిన్న మనం కొందరు వచ్చినారు, సార్ మళ్ళీ ఏమైనా లాక్డౌన్ పెడతారా, సినిమాలు కూడా వెంటనే మూస్తారా, ఎందుకంటే ప్రొడక్షన్లో ఉన్న సినిమా కూడా మధ్యలో ఆగిపోతుంది సార్, మాకు మేము చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినాం, భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఉన్నాయని చెప్పి వాళ్ళ బాధ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి మనకు సంభవించింది అధ్యక్ష. మనకే కాదు, యావత్ ప్రపంచానికి, దేశానికి, ఎంటైర్ వరల్డ్ ఈజ్ అండర్ గోయింగ్ ది స్ట్రెస్ ఆఫ్ కరోనా. మనకు ఒక్కరికే కాదు. దీని ద్వారా చాలా దుష్ఫలితాలు వచ్చినాయి. ఇంతకుముందు కూడా బీమార్లు వచ్చినాయి సార్, చాలా వచ్చినాయి. ప్లేగ్ వచ్చింది, కలరా వచ్చింది, రకరకాలుగా వచ్చినాయి. కానీ అది వన్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్లో వస్తుండే. కొద్ది రోజులు ఒక 1 month 2 months 3 months దాని ప్రకోపం చూపించి అది పోతూ ఉంటుంది. టీబీ లాంటి వ్యాధులు కూడా పోయినాయి. ఇది ఎవరికి అంతుపట్టకుండా, ఎవరికి అర్థం కాకుండా ఒక సంవత్సర కాలంగా యావత్ ప్రపంచాన్ని వేధిస్తూ ఉంది. మనల్ని కూడా వేధిస్తూ ఉంది. అన్ని దేశాల జీడిపీలు కుప్పకూలినాయి. జాతీయ స్థాయిలో మన దేశం కూడా చాలా దెబ్బతిన్నది. +7% పైన ఉన్నటువంటి జీడిపి -3.8 -4లో పోతూ ఉంది అధ్యక్ష. ఆల్మోస్ట్ 11% తల కింద లేపిన పరిస్థితి. అక్కడ మనం కొద్దిగా మెరుగున్నాం అధ్యక్ష, కొంచెం చాలా మెరుగు ఉన్నాం. ఆ లెక్కలు చెప్పానంటే అనేక రాష్ట్రాలు మైనస్లో ఉన్నాయి అధ్యక్ష. రాష్ట్రం దేశంలో మనం 1.3% జీడిపి ప్లస్లో ఉన్నాం అధ్యక్ష. ఇదంతా ఎట్లా వచ్చింది అంటే ఒక విషయం ఇక్కడ చెప్పాలి అధ్యక్ష.
ఇప్పటికి దాదాపు 10.85 లక్షల మందికి వ్యాక్సినేషన్ ఇవ్వడం పూర్తయింది. మిగతా వాళ్ళకి ఇవ్వడానికి అది పూర్తిగా మన చేతుల్లో లేదు, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహిస్తూ ఉన్నారు. మేము కూడా మా అభిప్రాయాలు చెప్తా ఉన్నాం. ఈ డోసుల యొక్క తయారీని అనుసరించుకొని కేంద్రం కూడా అన్ని రాష్ట్రాలకు సమానంగా ఇస్తూ ఉన్నారు అధ్యక్ష. అందరికి కూడా సమానంగానే వాళ్ళు పంపిణీ చేస్తూ ఉన్నారు. తప్పకుండా డెఫినెట్గా మన వాట మనకు వస్తుంది, అందులో డౌటే లేదు. ఆ విషయంలో ప్రధానమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా ఉన్నారు. ఇది వీలైనంత తొందరగా ఏర్పాటు చేయడానికి వ్యాక్సినేషన్ కానీ మరొకటి కానీ అన్ని చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. విద్యా సంస్థలు మూసేసింది మేము బాధతోనే మూసినాం. ఎందుకంటే మంత్రి గారు ప్రకటన చేసే ముందు కూడా నేనే ఆ స్టేట్మెంట్ రాసేటప్పుడు ఉన్నాను అధ్యక్ష. తాత్కాలికంగానే మూస్తున్నామని చెప్పింది తప్ప పర్మనెంట్గా మూయం. రెండవ విషయం కూడా రాష్ట్ర ప్రజానీకానికి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. తొందరపడి ఏదో ఆగమాగం అయిపోయి లాక్డౌన్ అనేది పెట్టాం అధ్యక్ష. నో మోర్ లాక్డౌన్. లాక్డౌన్ ఉండదు, పరిశ్రమల మూసివేత కూడా ఉండదు. అంత గాబరా పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇప్పటికే చాలా దెబ్బతిన్నాం. ఒకవైపు కరోనాను నియంత్రించడానికి, అరికట్టడానికి తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటూనే ఎట్టి పరిస్థితులలో రాష్ట్రంలో లాక్డౌన్ విధించబడదు, తొందరపాటు నిర్ణయాలు ఉండవు. కాబట్టి ఎవ్వరు కూడా దయచేసి బెంబేలు ఎత్తేటువంటి అవసరం లేదు. చాలా స్పష్టంగా ఈ విషయాన్ని మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. కొంచెం మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించి, పరిశుభ్రంగా ఉండి, శానిటైజేషన్ మెథడ్స్ ప్రజలు పాటిస్తే మనం తక్కువ గురయ్యే అవకాశం ఉంటుంది. సరే, ఇప్పుడు మూడాలని పెళ్ళిళ్ళు జరుగుతలేవు, మే వరకు పరిస్థితులు ఎట్లా ఉంటుందో చూద్దాం. ఫంక్షన్స్లో కూడా కొంత గ్యాదరింగ్స్ తగ్గించుకొని మాస్ ఊరేగింపులు ఇట్లాంటి కొంత తగ్గించుకుంటే మంచిదనే మాట రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దీనికి మెయిన్ సెల్ఫ్ డిసిప్లిన్ అధ్యక్ష. సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ డిసిప్లినే బాగా సహాయపడుతుంది. ఆ మార్గం ప్రజలు అవలంబించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, బట్టి విక్రమార్క గారు కరోనా ఉందని ఒక పక్క చెప్తూనే వారు లెక్కలు చెప్పినారు. సరే, ప్రతిపక్షం కాబట్టి కొద్దిపాటి వ్యంగ్యం ఉంటుంది, కానీ వారి వ్యంగ్యమేమో అంతులేని వ్యంగ్యం ఉంది అధ్యక్ష. బడ్జెట్ భారీగా ఉంది, మేము కూడా భారీగా ఉండాలని కోరుతున్నాం అని చెప్పినారు. అధ్యక్ష, ప్రతి విషయంలో కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రజల ఆకాంక్షలు, ఆశలు నెరవేర్చే దిశగా అద్భుతమైనటువంటి ఫిస్కల్ ప్రుడెన్స్తోని, అంటే ఆర్థిక క్రమశిక్షణతోని భగవంతుడు మాకు ఇచ్చిన శక్తి అంతా ఉపయోగించి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. దానికి కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి అధ్యక్ష, సంకేతాలు. యాసంగి సీజన్లో, రెండవ పంట కాలంలో తెలంగాణ ఎన్నడూ కూడా 15-20 లక్షలు, 20 లక్షలు చాలా గగనం అనుకోండి, దాటలే. ఇప్పుడు ప్రత్యక్షంగా రైట్ నౌ నేను మాట్లాడుతున్న ఈ క్షణంలో తెలంగాణలో సాగవుతున్నటువంటి భూమి ఈ రెండవ పంట కాలం 65 లక్షల ఎకరాలకు పైబడి ఉంది. అందులో వరి పంటనే దాదాపు 52 లక్షల ఎకరాలు ఉంది అధ్యక్ష. ఇది గ్రోత్ కాదా? 6 సంవత్సరాల కాలంలో ఇంత పెద్ద మార్పు. చెరువులన్నీ నిండుకుండల్లా ఉన్నాయి అధ్యక్ష రాష్ట్ర వ్యాప్తంగా, ఎక్కడో కొన్ని చోట్ల తప్ప. చివరికి నేను వస్తూ ఉంటే మిత్రుడు రఘునందన్ రావు కూడా మాట్లాడిన నాతో, మదన్ రెడ్డి గారు నర్సాపూర్ ఎమ్మెల్యే గారు, నేను లోపలికి వస్తూ ఉంటే నా అడ్డం వచ్చి చెప్తా ఉన్నారు, సార్ కూడవేలు వాగులో వదిలిన నీళ్ళు కానీ హల్దీ వాగులు కూడా అర్జెంటుగా వదలాలని చెప్తాం. అంటే చెరువులు నిండి ఉండడమే కాకుండా రైతులను ఆదుకోవడానికి బ్రహ్మాండంగా ఇలా గోదావరి జలాలు వాగులలో కూడా వదిలిపెడతా ఉన్నాం అధ్యక్ష. ఎప్పుడు ఊహించలే చరిత్రలో, కనివిని ఎరిగినటువంటి పరిస్థితి. రైతులు, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, స్థానికంగా ఉండేటువంటి మిత్రులందరూ కూడా పూలు తల్లి గంగమ్మ తల్లికి పూజలు చేసుకొని అనేక పత్రికలలో ఫోటోలు కూడా వస్తూ ఉన్నాయి. ఎక్కడి నుంచి ఎక్కడికి మార్పు వచ్చింది అనేది ఈ మధ్యనే అధ్యక్ష నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో సమగ్ర చర్చ పెడితే ఇక్కడి నుంచి ఇంకో 3 ఏళ్ల పాటు ఎవ్రీ ఇయర్ 16-17 lakhs చొప్పున యాడ్ చేస్తూ పోతాం సార్ అని చెప్తా ఉన్నా. నేను ఒకటే మాట మనవి చేస్తూ ఉన్నా, ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఖచ్చితంగా తెలంగాణలో వ్యవసాయాన్ని పండగ చేసినాం. ఇప్పటికే రైతులలో ఒక ధీమా వచ్చింది, ఒక ఆత్మవిశ్వాసం వచ్చింది.
కొంతమంది కొన్ని రకాల మాటలు మాట్లాడినా నేను పట్టించుకోకుండా బ్రహ్మాండంగా రైతు బంధు కానీ ఎక్కడైనా ఉందా అధ్యక్ష ఇండియాలో? రైతు బీమా, ఎంత భూమి ఉన్న రైతు అయినా సరే చనిపోతే 5 లక్షల రూపాయలు క్రమం తప్పకుండా టంచన్గా విత్ ఇన్ వీక్ డేస్ వాళ్ళ ఖాతాలో జమ అవుతున్నాయి. ఇప్పుడు బయట వినే ప్రజానీకానికి కూడా ఈ మాట తెలుసు. కాంగ్రెస్ పార్టీ కళలు కూడా కలగన్నది అధ్యక్ష, కనీసం వాళ్ళ తలకాయకి తట్టింది అయ్యే ఆలోచన. రైతు బంధు అనేది కూడా పెట్టాలి, రైతు బీమా అనేది కూడా పెట్టాలి. సరే ఆ మాట నేను అనను కానీ ఆనాడు అధ్యక్ష తెలంగాణలో కరువులు వచ్చి కాటకాలు వచ్చి వలసలు పోయి అనేకమైనటువంటి దుఃఖపూరితమైన వాతావరణం. గడ్డి లేక పశువులు కూడా చచ్చిపోయినటువంటి పరిస్థితి. ఆ పశువుల కలేబరాల మీద మూగిన రాబందులు, అప్పటి కాలంలో రాబందులు తిరిగితే ఇవాళ మంచిగా మేము రైతు బంధు పెట్టినాం, రైతు బీమా పెట్టినాం. అధ్యక్ష తాగునీటి సమస్య ఉండే గతంలో చాలా ఘోరం. ఎండాకాలంలో ఎలక్షన్ పోవాలన్నా పెద్ద బాధ, భయం. బిందెల ప్రదర్శన అనేది బంద్ అయిపోయింది ఈ రాష్ట్రంలో. ఆల్మోస్ట్ జీరో డౌన్. ఎక్కడో కార్నర్లో ఎక్కడో చోట ఒకటి అరా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఉండవచ్చు, కానీ చాలా భారీగా ఖర్చు పెట్టి పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేసి పట్టుబట్టి టైం బౌండ్ ఎగ్జిక్యూట్ చేసి మంచినీటి సమస్యకు అంతం పలికినాం అధ్యక్ష. ఇది నేను చెప్తలేను అధ్యక్ష, సాక్షాత్తు ఆ జలశక్తి శాఖ మంత్రి గారు మొన్ననే పార్లమెంట్లో చెప్పినారు, గజేంద్ర సింగ్ షెకావత్ గారు. వారు చెప్తూ కూడా అక్కడ మా పార్టీ ప్రభుత్వం లేదు, అయినా ఎక్కడ మంచి జరిగినా చెప్పడం బాధ్యత, నేను అనౌన్స్ చేస్తా ఉన్నా చాలా ప్రౌడ్గా అని చెప్పి వారు స్వయంగా లోక్సభలో చెప్పినారు అధ్యక్ష. లోక్సభలో చెప్పినారు, రాజ్యసభలో చెప్పినారు. 100% ట్యాప్తోని ప్రతి ఇంటికి నల్లా ఇచ్చి నీళ్లు సప్లై చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అయ్యాలని చెప్పినారు. ఇది అచీవ్మెంట్ కాదా అధ్యక్ష? 6 దశాబ్దాలు ఎన్ని గోసలు పడ్డం మంచినీళ్ళకి, అసలు ఎన్ని కథలు. 85లో నేను సిద్దిపేట ఎమ్మెల్యే అయితే ఎండాకాలం వస్తే నా బతుకో యుద్ధమే అధ్యక్ష. 28 వార్డు ఉండేటి అప్పట్లో సిద్దిపేట మున్సిపాలిటీలో. వార్డుకో ట్రాక్టర్ పెట్టి ఆ యుద్ధాలు, ఆ పోరాటాలు, పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా నేను బస్తీ తిరుగుతూ ఎంత గోసపడమో భగవంతుని తెలుసు అధ్యక్ష. ఈరోజు ఒక సిద్దిపేట కాదు, రాష్ట్రంలో ఏ మూలలో కూడా మారుమూల గోండు గూడెంలో, ఆదివాసి గూడెంలో, లంబాడి తండాలో కూడా ఆ సమస్యకు భరతవాక్యం పలికినాం. దాన్ని అభినందిస్తలేరు అధ్యక్ష. సరే ప్రజలైతే రోజు అద్భుతంగా వాళ్ళ ఇళ్ళకే పోతున్నాం అధ్యక్ష. పైపుల ద్వారా, నల్లాల నీళ్ళ ద్వారా, పరిశుద్ధమైన నీళ్ళ ద్వారా. మిత్రులు అంటారు మీరే ఇచ్చినరా మొత్తం మేము ఉన్నప్పుడు ఏం లేకుండా అంటే ఉండే బోరింగ్ వాటరు, కలుషితమైన వాటరు, బిల్లులు కట్టలేక ఆ సర్పంచులు చచ్చిపోయేటోళ్ళు, ఆ మోటార్లు కాలుడు, ఆ బాధ చాలా చాలా తీక్షణంగా తీసుకొని ఇదే సభలో మేము ఓట్లు అడగము నెక్స్ట్ టర్మ్ లోపల చేయకపోతే అని చెప్పి దాన్ని పూర్తి చేసినాం. ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా ఎన్నో రకాల అధ్యక్ష 500-600 కేసులు పెట్టినారు. మాట్లాడితే గ్రీన్ ట్రిబ్యునల్, మాట్లాడితే హైకోర్టు, మాట్లాడితే సుప్రీంకోర్టు, కాలికి పెడితే మెడకు, మెడకు పెడితే కాలికి చాలా చాలా ప్రయత్నాలు చేసినారు. అన్ని పోరాటం చేస్తూనే మేము ఎక్కడ ఆపలే. ఇంతకుముందే మిత్రుడు రాజగోపాల్ రెడ్డి గారు వచ్చి డిండి ప్రాజెక్ట్ దగ్గర సమస్య చెప్పినారు నాకు. వారి ముందే నేను వెంటనే చీఫ్ సెక్రటరీ గారికి చెప్పి, ఫైనాన్స్ సెక్రటరీ గారికి చెప్పి రిజాల్వ్ చేయమని చెప్పినాం. ఇష్యూ రిజాల్వ్ చేయండి, తొందరగా పూర్తి కావాలని చెప్పి. ఒక్కటే మాట రాష్ట్ర రైతాంగాన్ని మనవి చేసుకున్న అధ్యక్ష, ఏది ఏమైనా సరే 1 కోటి ఎకరాల మాగాణం అనేది మేము కన కళ 1,25,00,000 ఎకరాలకు పోతా ఉంది అధ్యక్ష. ఈ మధ్యనే నేను కొన్ని చిన్న చిన్న లిఫ్ట్లు కూడా శాంక్షన్ చేసినాను. తమర్ నియోజకవర్గంలో కూడా ఆ చందూరు లిఫ్టు, జాకోరా లిఫ్ట్ కూడా ప్రభుత్వం మంజూరు చేసింది అధ్యక్ష. వాటన్నిటికి కూడా టాప్ ప్రయారిటీ ఇచ్చి పనిచేస్తూ ఉన్నాం. 100కు 100%. ఎందుకంటే అధ్యక్ష ఒక మాట చెప్పక తప్పదు ఈ సందర్భంలో, ఆర్థిక విషయాలు మాట్లాడుతున్నాం కాబట్టి. తెలంగాణ 1.3+ జిఎస్డిపి పెరిగి ఉంది అంటే దానికి ప్రధానమైన కారణం ఇక్కడ అభివృద్ధి అయినటువంటి వ్యవసాయం అధ్యక్ష. గత 4-5 ఏళ్లలో 17.73% గ్రోత్ నమోదు చేసింది మన వ్యవసాయ రంగం. దాని పుణ్యమా అని చెప్పి ఈరోజు 1.3% మన జీడిపి
అధికంగా చూపెట్టగలుగుతాం. దానికి అనేక దృష్టాంతాలు అనేకం ఉన్నాయి. మన ఆర్థిక మంత్రి గారు స్వయంగా చెప్పినారు. నేను కూడా ఒకసేపు కూర్చొని విన్నా ఇక్కడ. వారు చాలా యాంపుల్ డీటెయిల్స్ ఇచ్చినా నేను అందులో పోదాల్చుకున్నాను. అధ్యక్ష, సరాసరి జిఎస్డిపి కూడా పెరిగింది, అద్భుతమైన రేటు. ఇతర రాష్ట్రాల్లో పెరగకుండా పెరిగింది, ప్రత్యేకం పెరిగింది తెలంగాణలో. 4,51,000 కోట్లు ఆ రోజు ఉంటే 9,78,000 కోట్లకు జీడిపి మన జిఎస్డిపి పెరిగింది అధ్యక్ష. నేను ఇంకో మాట కూడా ఇక్కడ చెప్పక తప్పదు నాకు. గతంలో కూడా చెప్పిన చాలాసార్లు, చరివినం అయినప్పటికీ చెప్పక తప్పదు అధ్యక్ష. ఎందుకంటే తమ ద్వారా ఎవరో సభ ద్వారా బయట ప్రజలు కూడా వింటారు కాబట్టి. ఇక వీరు ఒకటే కథ. బట్టి విక్రమార్క గారు అయితే రాష్ట్రంలో 2 పెరిగినాయి, అప్పులు పెరిగినాయి. అప్పులు పెరగలేదు బట్టి విక్రమార్క గారు. ప్లీజ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. నాట్ ఎట్ ఆల్. ఒక రాష్ట్రం తీసుకునే అప్పుల యొక్క పరిమాణం జిఎస్డిపి అగనెస్ట్గా ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష, నేను ఇంకో మాట చెప్తాను. వారు చెప్పే ప్రకారం అయితే మొత్తం దివాళెత్తిపోతామేమో, ఇక గందరగోళం అవుతుందేమో, గడబడైపోతామేమో. వారికి భయం ఉండొచ్చు కానీ ప్రజలను భయపెట్టద్దండి మీరు. అనవసరం లేనిటువంటి కథలు పుట్టియద్దు. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, కాశ్మీరు ఎప్పుడైతే కేంద్రపాలిత ప్రాంతమైందో దాని తర్వాత భారతదేశంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య 28 అధ్యక్ష. ఇలా మనం 25th ప్లేస్లో ఉన్నాం బాటంలో. అప్పులు తీసుకునే దానిలో మన మీద చాలా ఘనత వహించినటువంటి వారి పరిపాలనలో ఉన్నటువంటి రాజస్థాన్ ఉంది, మధ్యప్రదేశ్ ఉంది, ఉత్తరప్రదేశ్ ఉంది, పంజాబ్ ఉంది, హర్యానా ఉంది. దేశ రాజధాని సంఖ్యలో ఉన్న పంజాబ్, హర్యానాలో ఉన్నాయి అధ్యక్ష. మైనస్లో ఉన్నారు ఈరోజు కూడా వాళ్ళు, ఇంకా ప్లస్లోకి రాలేదు. ఇవన్నీ నా లెక్కలు కావండి. కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లెక్కలు, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ సిఎస్ఓ వాళ్ళు ధృవీకరించిన లెక్కలు. వీటన్నిటికీ మించి అధ్యక్ష, బట్టి విక్రమ భారతం వ్యక్తిగతంగా నాకేం లేదు, కానీ వారి ఆర్గ్యుమెంట్లో ఉన్నటువంటి లోపం నా కంప్లైంట్ అదే అధ్యక్ష. ఈ మీరు మేము ఏం పరిగణనలోకి తీసుకోమని చెప్తామంటే అధ్యక్ష, ఈ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ది బ్రాడ్ ఫిజికల్ పాలసీ లైస్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని నేను ఏదైతే చెప్పినో, దీనికి ధృవీకరణ ఏంది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నిర్వహించేటువంటి ఆర్థిక కార్యకలాపాలు, ఆర్బీఐ నియంత్రణ కూడా ఉంటుంది అధ్యక్ష. మనం తెచ్చే అప్పులు మనం మార్కెట్ ఎట్టుబడితే పోయి మార్వాడి కొట్టుకెళ్ళేది అప్పు చేస్తాం అట్లా ఉండదు అధ్యక్ష. ప్రభుత్వంలో జరిగే వ్యవహారం. ఎఫ్ఆర్బిఎం ఈ మధ్యనే జరిగిన బడ్జెట్ సమావేశాలలో, కేంద్ర బడ్జెట్ సమావేశాలలో వారు సమర్పించినటువంటి ఎకనామిక్ సర్వేలో ఇండియాలో కరోనాను కూడా తట్టుకొని అతి తక్కువ అప్పులు చేసి, చాలా తక్కువ మోతాదులో అప్పులు చేసి పటిష్టమైనటువంటి వ్యూహంతో ఆర్థిక క్రమశిక్షణ పాటించిన 2-3 రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి. దిస్ ఈజ్ నాట్ మై స్టోరీ. దిస్ ఈజ్ ద సర్వే రిపోర్ట్, ఎకనామిక్ సర్వే రిపోర్ట్ సబ్మిటెడ్ టు ద హౌస్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అట్లానే ఆర్బీఐ కూడా వార్షిక నివేదికలు వెల్లడిస్తారు అధ్యక్ష. దానిలో కూడా చెప్పినారు చాలా తక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రం, ఎక్సలెంట్ ఫిజికల్ ప్రుడెన్స్, చక్కటి పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణతో పోతా ఉంది తెలంగాణ రాష్ట్రం. అతి తక్కువ మోతాదులో వీళ్ళు అప్పులు చేస్తూ ఉన్నారని చెప్పినారు. చాలా రాష్ట్రాలు చాలా పెద్దగా ఉంది అధ్యక్ష, వాళ్ళ సౌతి చాలా పెద్దగా ఉంటుంది. అనేకమైన రాష్ట్రాలు (33.10%) ఉత్తరప్రదేశ్ అధ్యక్ష, 34% రాజస్థాన్, 38.7% పంజాబ్. చాలా పెద్ద చాంతాడత లిస్ట్ ఉంది ఇది. మనము 22.8%తో 25వ ప్లేస్లో ఉన్నాం అధ్యక్ష. జస్ట్ 22.8%. 39, 38, 38.7 ఇతర రాష్ట్రాలు ఉన్నప్పటికీ మనం ఆ స్థాయిలో లేము. చాలా తక్కువ అప్పులు తీసుకున్నాం.
అవసరమైన మేరకే తీసుకున్నాం. ఈ అప్పులు తీసుకోవడం ఒక ఎత్తు అధ్యక్ష, దాన్ని ఎట్లా వాడుతున్నాం అనేది రెండవ ఎత్తు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్ని రాష్ట్రాలలో అగ్రస్థానంలో ఉన్నాం అధ్యక్ష. మనం అన్ని రాష్ట్రాల్లో 10 సంవత్సరాలలో తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు పెట్టినటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జస్ట్ 54,000 crores అధ్యక్ష. గత 5-6 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన ఖర్చు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద 2,34,153 కోట్ల అధ్యక్ష. ఎక్కడ 54,000, ఎక్కడ 2,34,000 కోట్లు. మన స్థూల ఉత్పత్తి జిఎస్డిపి పెరుగుతుందంటే కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దానికి ఒక ప్రధాన కారణం అధ్యక్ష. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ద్వారా ఇరిగేషన్ ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి, మంచినీటి సమస్య తీరుతూ ఉంది, పవర్ ప్రాబ్లమ్స్ పోతూ ఉన్నాయి, ఇంకా అనేక మౌలికరంగా వసతులు పెరుగుతూ ఉన్నాయి. వాటన్నిటి కారణంగా మనకు వచ్చే పనులు కూడా పెరుగుతాయి. తద్వారానే జిఎస్డిపి అద్భుతంగా పెరుగుతూ ఉంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంత లేకపోతే అంత రాదు. ఇతర రాష్ట్రాలు తక్కువ ఉండడానికి కారణం కూడా వాళ్ళ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తక్కువ ఉండడం, డబ్బులు తేవడం, ఆ తెచ్చిన డబ్బును కూడా చాలా సద్వినియోగం చేయడం, దాని రిటర్న్స్ వస్తూ ఉన్నాయి అధ్యక్ష. మన ఆర్థిక మంత్రి గారు కూడా బహుశా చెప్పినారు నాకు తెలిసి. ఒక సంవత్సరంలో మన రైతాంగం పండించిన పంట 1,00,000 కోట్లు అధ్యక్ష. 1,00,000 కోట్లు. ఇట్ ఈస్ గెటింగ్ బ్యాక్ నౌ. ఫలితాలు కూడా వస్తూ ఉన్నాయి. 6 ఏళ్ల కింద 7 ఏళ్ల కింద తెలంగాణ రైతుల పరిస్థితి ఏంది, ఇవాళ రైతుల పరిస్థితి ఏంది అధ్యక్ష? ఇవాళ ఒక ధీమా, ఒక విశ్వాసం, ఎస్ మేము మంచిగా గొప్పగా బతకగలుగుతామనే ధీమా అధ్యక్ష. దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రం కూడా మీకు ఇష్టం ఉంటున్న చోట అమ్ముకోమని చెప్పి రైతులను వాళ్ళ కర్మానికి వదిలేసింది తప్ప, ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్లో పర్చేజింగ్ సెంటర్ పెట్టి అన్ని రకాల ధాన్యాలు, రైతు పండించిన అన్ని రకాల ధాన్యాలు కొన్న ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ. దీని గురించి అసలు ప్రస్తావన కానీ మాట కానీ ఉండదు అధ్యక్ష. ఇంకో మాట చెప్పానంటే, కరోనాతో మొత్తం ప్రపంచం అతలకుతలమైంది, మన దేశం ఎలగితల పడ్డది. -3.8% జీడిపితో ఇప్పుడు సతమతం అవుతావు. మనం కూడా దెబ్బతిన్నాం దాంట్లో. 1,00,000 కోట్ల అధ్యక్ష డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఇంపాక్ట్ కలిస్తే మనకు వాటిల్ని నష్టం కూడా 1,00,000 కోట్ల పైచిలకి. చాలా పెద్ద దెబ్బ కొట్టి. ఇది ఒక పక్క చెప్తున్నారు బట్టి విక్రమార్క గారు, వారికి ధన్యవాదాలు. ఇప్పుడు సెకండ్ వేవ్ మీద కూడా తీసుకోవాల్సిన చర్యల గురించి వాడు చెప్పినారు. కానీ కథ ఎట్లుందంటే, ఒక పక్క ఇది చెప్తూనే మళ్ళీ అంకెలు చెప్తారు అధ్యక్ష. మొత్తమే నాశనం పోయిందంటే ఇది ఎట్లున్నాడు అధ్యక్ష? ఒక చిన్న విషయం గుర్తుకొస్తూ ఉంది. ఒక ఊళ్ళో కానీ పాము గారి చచ్చిపోయింది అధ్యక్ష. ఒక గ్రామంలో పాము గరిచింది అని చచ్చిపోయింది. పాము శవం అక్కడ పడింది. వచ్చేవాళ్ళు వస్తున్నారు, పరామర్శ చేస్తున్నారు, పోతున్నారు. బట్టి విక్రమార్క లాంటి మిత్రుడు కూడా వచ్చిండు. ఏమైందండి, ఎందుకు చనిపోయిండు అంటే, పాము గరిచి చచ్చిపోయాడు. ఏడ గరిచిందండి పాము? ఈ కన్ను బొమ్మ మీద గరిచిందా? అయ్యో ఇంకా నయమే, కొద్దిగా కిందికి గరిస్తే కన్నే పోతున్నాను. చెట్టు అంతా మనిషి ఏమైండ్రా అంటే, చచ్చిపోయిన మనిషి కన్ను ఉంటేంది లేకపోతే ఎంత అధ్యక్ష? కరోనా ఘోరమైన దెబ్బ కొట్టింది, ప్రపంచం దెబ్బతిన్నది, భారతదేశం దెబ్బతిన్నది. ఆటో రిక్షా బంద్, కారు బంద్, పెట్రోల్ పంప్ బంద్, హోటల్ బంద్, మోటార్ బంద్, మొత్తమే బంద్ కదా అధ్యక్ష. మనమే కర్ఫ్యూలు పెడుతుంది. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ విషయాన్ని చెప్పాలి కదా అధ్యక్ష. అభినందించాలి కదా ప్రభుత్వాన్ని. ఇంత కరోనా ఉన్నా తట్టుకొని అధ్యక్ష, మనం ఎప్పుడు కూడా ఊహించినటువంటిది రెగ్యులర్గా మెయింటైన్ చేస్తాం. మన ఎంప్లాయీస్కి ఇచ్చే శాలరీస్ అవుతుందో ఇస్తాం, ఫస్ట్ టెన్షన్కి పంపిస్తాం. ప్రభుత్వ ఉద్యోగస్తుల జీతాలు కూడా 50% కుదించుకొని మనం మన 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 జీత బత్యాలు కూడా కుదించుకున్నటువంటి సందర్భం వచ్చింది, అనుకోనటువంటిది. రెండవది ఏంటంటే, మరి ఇది కంటిన్యూ అవుతూ ఉంది. సరే, భగవంతుందా ప్రకృతి, అది ఏం జరుగుతుంది? మానవ సంబంధమైన జాగ్రత్తలు మనం తీసుకున్నా ఎంతవరకు ఉంటుంది ఏంది అనేది ప్రపంచం మొత్తం కన్ఫ్యూజన్లో ఉంది. ఇప్పుడు మన దేశంలో కూడా దాదాపు 60-65 వేలు దాటుతూ ఉంది అధ్యక్ష మళ్ళీ మరణాలు, కరోనా పాజిటివ్ కేసెస్. మనం తక్కువనే ఉన్నాం, సంతోషపడు కాదు. ఆ లెక్కలు చూస్తే తక్కువనే ఉన్నాం. అట్లే ఉండాలని దేవుని మొక్తా ఉన్నాం, అట్లే ఉంచాలని ప్రార్థిస్తున్నాం, అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం.
అయినప్పటికీ ఇది ఎప్పటిదాకా కంటిన్యూ అవుతుంది, ఈ స్టేల్మేట్ ఎంత దూరం ఉంటుంది, ఏం జరుగుతుంది అనేటువంటి పెద్ద కన్ఫ్యూజను యావత్ ప్రపంచమే ఒక రకమైనటువంటి బాధతో ఉంది. అయినప్పటికీ కూడా ఉన్నంతలో యథాశక్తిలో ప్రజలను ఆదుకున్నాం. మౌజం ఖాన్ గారు చెప్పినట్టు వలస కూలీలను ఆదుకున్నాం, మన దగ్గర ఉన్న పేదలను ఆదుకున్నాం, బియ్యం ఎక్స్ట్రా ఇచ్చినాం, ఎన్ని రకాల ప్రయత్నాలు జనాన్ని చేసినాం. ఎట్టి పరిస్థితుల్లో కరోనా సమయంలో సంక్షేమం ఆపలే అధ్యక్ష, పేదలకు ఇచ్చే పెన్షన్లు ఆపలే, గ్రామాలకు ఇచ్చే అభివృద్ధి నిధులు ఆపలే, అన్నీ కూడా కొనసాగించినాం. జరిగింది అట్లే జరగాలని కూడా భగవంతుని కోరుకుంటాం. ముందు ముందు కూడా తెలంగాణ ఇట్లే ప్రగతి పదంలో సాగాలి, ముందుకు పోవాలి. ప్రతీది పెంచినాం అధ్యక్ష. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది, ఇది దాచిపెట్టేది కాదు. పర్ క్యాపిటల్ పవర్ యూటిలైజేషన్ పెరిగింది, అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనూహ్యంగా పెరిగింది. ఎఫ్సిఐ చైర్మన్ గారే చెప్పినారు, దేశం సేకరించిన ధాన్యంలో 55% ఒక తెలంగాణ రాష్ట్రమే ఇచ్చిందని కూడా చెప్పినారు అధ్యక్ష. ఆ ప్రకటన నేను కూడా పేపర్లో చూస్తేనే వార్త, నాకు దండిగా ఇచ్చినామని సంతోషంగా ఉన్నాం, కానీ వారు వాస్తవం చెప్పినారు. ఇట్లా అనేక ఆస్పెక్ట్స్లో పెంచినాం. తర్వాత అధ్యక్ష వారు తలసరి ఆదాయాలు చెప్పినారు. ఒక విచిత్రమైన మాట మాట్లాడినారు పాపం వారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు కడితే 200 మంది కాంట్రాక్టుల దగ్గర సంపద ఉంటుంది. ఉంటుందా అధ్యక్ష? ఎంత అసంగతమైన చర్చ. కాంట్రాక్టర్ అనేవాడు ఒక టూల్, ఎంటైర్ వరల్డ్లో ఉంటుంది, మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉంటుంది, మన పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ఉంటుంది, మహారాష్ట్రలో ఉంటుంది, ఆడుకుని అదే సిస్టమ్ ఉంటుంది. మనం రాకముందు ఇంకా చాలా దండిగా ఉండే, అప్పుడు ఈపీసీలు ఉండే, ఈపీసీలు మొబిలైజేషన్ అడ్వాన్స్లు చాలా తతంగాలు ఉండే. అప్పుడు అవన్నీ మేము రద్దు చేసినాం, మీ ఇష్టం ఉండే పని చేయండి లేకపోతే పొమ్మని చెప్పినాం. చేసే పని కూడా పటిష్టంగా ఉండాలంటే 10 years మీదే మెయింటెనెన్స్ అని పెట్టినాం అధ్యక్ష. కండిషన్ చాలా హార్ష్గా పెట్టినాం. అట్లా కాంట్రాక్టర్ల దగ్గర నిక్షిప్తం కాదు భట్టి విక్రమార్క గారు, దయచేసి మీరు సవరించుకోవాలా. అది రాంగ్ స్టేట్మెంట్. అది ఇది ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టుడే తప్పన్నట్టు, తద్వారా సంపద కాంట్రాక్టర్ల దగ్గర ఉంటుంది అన్నట్టు మీరు చెప్పినారు, అది కరెక్ట్ కాదు. ఆ రకంగా ఇరిగేషన్ పెంచినాం, వ్యవసాయ ఉత్పత్తులు పెరిగినాయి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది, పర్ క్యాపిటల్ పవర్ యూజ్ పెరిగింది, అన్నీ కూడా పెంచినాం అధ్యక్ష. నా దగ్గర పెద్ద లిస్ట్ ఉంది, మన ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా చెప్పినారు, నేను కూడా ఎక్కువ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు, మళ్ళీ చెప్పి ఆల్ ఆస్పెక్ట్స్లో గ్రోత్ ఉంది అధ్యక్ష. నేను గవర్నర్ స్పీచ్లో కూడా గవర్నర్ గారితో చెప్పించినా, మళ్ళీ సమాధానాలు కూడా చెప్పినా, మళ్ళీ కూడా ఈరోజు చెప్తా ఉన్నా, ప్రజలకు తెలవాలి కాబట్టి. సోలార్ పవర్ పెంచినాం 71 మెగావాట్ల నుంచి 4840 మెగావాట్లకు పెంచినాం. పవర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ పెంచినాం. ఎందుకంటే పవర్లో ఉన్న అనిశ్చితి కంప్లీట్ తీసేసినాం. 13,600, 13,700, 14,000 టచ్ అయినా, 28,000 టచ్ అయినా సరే సప్లై చేసే సామర్థ్యాన్ని పెంచినాం, సరఫరా సామర్థ్యాన్ని. 28,000 మెగావాట్స్ కూడా మనం సప్లై చేయగలుగుతాం అధ్యక్ష ఈరోజు. ఇది కూడా మేం చెప్తున్న స్టోరీ కాదు, సిఈఏ అంటే సెంట్రల్ ఎలక్ట్రికల్ అథారిటీ వాళ్ళు ఇచ్చిన డిక్లరేషన్ అధ్యక్ష, అఫీషియల్ డిక్లరేషన్. ఇట్లా అన్ని రంగాలలో కూడా చెప్పినాం. అన్నిటిని మించి అధ్యక్ష మన తెలంగాణ భాషలో పతారా అంటాం. అప్పులకు సంబంధించి అధ్యక్ష మనం ఇప్పుడు తెచ్చుకోవాలంటే దాని సిస్టమ్ ఉంటుంది, ఎప్పుడు పడితే అప్పుడు పడితే ఆడికెళ్ళి తీసుకుని ఉండదు అధ్యక్ష. ఎవ్రీ ట్యూస్డే ఆర్బీఐ వాళ్ళు బాండ్స్ మన రాష్ట్రం ఇస్తాం, మన ఇండియన్ ఇస్తాం, మాకు ఇంత అవసరం ఉందండి అని చెప్పి వాళ్ళు బాండ్స్ పెడతారు. బాండ్స్ అన్ని బ్యాంకులు, ఎల్ఐసి, ఇతర సంస్థలు కొంటూ ఉంటారు అధ్యక్ష. ఏ రాష్ట్రం యొక్క బాండ్ కూడా 7 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు, ఏదో ఒక్క రాష్ట్రం ఉంది అది 15 సంవత్సరాల వరకు కొంటారు అధ్యక్ష. ఎవ్రీ ట్యూస్డే బాండ్ పెట్టగానే అందరు ఎంక్వైరీ, తెలంగాణ బాండ్ ఉందా అండి, అన్ని బ్యాంకులు. ఒకసారి నేను రామచంద్రరావు గారికి చెప్పి, రామచంద్రరావు సార్ ఒకసారి 25 years పెట్టమన్నాం, ఒకసారి 40 years పెట్టమన్నాం. 25 సంవత్సరాల 40 సంవత్సరాల బాండ్ అమ్మే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అధ్యక్ష. వారు చెప్పినట్టు మనం అంత ఆగమైపోతే, అప్పులు ఎక్కువైపోతే మనకు పతార సక్క ఉంటుంది అధ్యక్ష. నమ్ముతాడు సావుకారు, అప్పించేవాడు. మన ఫిజికల్ ప్రుడెన్సు, మన డిసిప్లిను, వీ నెవర్ డిఫాల్ట్ అధ్యక్ష, నాట్ ఈవెన్ బై డే కూడా.
తీసుకున్న అప్పులు చెల్లించడం కూడా ఒక్క పైసా కూడా డిఫాల్ట్ కాలే. ఎప్పుడు కూడా అసలు ఓడి తీసుకోలే. ఉన్నంతలో వ్యవహారాన్ని జరుపుకుంటూ పోతా ఉన్నాం. మంచి ఫలితాలు వస్తూ ఉన్నాయి. భగవంతుని దయతోని మాకున్న శక్తియుక్తులు వినియోగించి ఇంకా కూడా అట్లే పోతాం. 100% తలపెట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. తలపెట్టుకున్న ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాలు పూర్తి చేస్తాం. చాలా అనాగరికంగా కూరగాయలు అమ్మే పరిస్థితి ఉంది. అంగళ్ళలో, మున్సిపాలిటీలలో మోరీల మీద, రోడ్ల మీద పెట్టి ఆ దుస్థితి పోవాలని చెప్పి మోడల్గా నా కాన్స్టిట్యూన్సీలో ఒకటి కట్టినాం అధ్యక్ష. తమరు కూడా దాన్ని సందర్శన చేసినారు, చాలామంది సభ్యులు కూడా చేసినారు. బడ్జెట్లో పెట్టినాము 500 కోట్లు. రాబోయే 6-7 మంత్స్లో చీఫ్ సెక్రటరీ గారే పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు డైరెక్ట్గా. రాబోయే 7-8 నెలల్లో మ్యాక్సిమం సంవత్సరం కాలంలో ప్రపంచమే ఆశ్చర్యపడే విధంగా, దేశం మన దగ్గర నేర్చుకునే విధంగా ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్స్ అన్ని కూడా అన్ని మున్సిపాలిటీలు కడతాం అధ్యక్ష. మిత్రులు రఘునందన్ గారు చెప్పినారు, మేము అన్ని ఈక్వల్గానే ఉంటామండి. వారు కొత్త సభ్యుడు, వారికి ఐడియా లేదు. ఏది పెట్టినా మేము ఆ పక్షపాత వైఖరి వహించలే. మిషన్ కాకతీయ పెడితే ఈక్వల్గా అన్ని మండలాల్లో సమానంగా తీసుకున్నాం చెరువులు. మిషన్ భగీరథ పెడితే ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వమని చెప్పినాం. 24 hours పవర్ కూడా అందరికి సమానంగా వస్తుంది అధ్యక్ష. ఇట్లా అనేక విషయాలలో మేము సమవర్తిగానే ఉన్నాం. ఈ విషయంలో కూడా 141 మున్సిపాలిటీస్ ఉన్నాయి. 141 మున్సిపాలిటీస్లో కడతాం అధ్యక్ష. అన్ని మున్సిపాలిటీలో కడతాం. ఇంతకుముందే మిత్రుడు రాజాసింగ్ వచ్చినారు. ధూల్పేటలో ఓపెన్ జాగా ఉంది, మాకు కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి నేను అడిగిన వారిని, చీఫ్ సెక్రటరీ గారు ఉండ్రి ఇన్సిడెంటల్లీ మొత్తం అంతా కట్టినారు హైదరాబాద్లో, మీ దగ్గర కట్టలేదంటే కట్టలేదు సార్ అన్నారు. నేను వారికి హామీ ఇచ్చిన, ఇమీడియట్ స్టెప్ తీసుకుంటాం, కడతాం. నేను కూడా ధూళిపేట సందర్శనకు వస్తాను చెప్పిన అధ్యక్ష. ఈసారి డెఫినెట్గా పోతాం. నేను ఒక్కని పోవడం కాదు, అది నగర మంత్రులను, చీఫ్ సెక్రటరీ గారిని, అడ్మినిస్ట్రేషన్, ఎక్సైజ్ మినిస్టర్ గారు అందరిని తీసుకెళ్ళి అక్కడ యువకులు వేరే వేరే అపమార్గాలు పట్టకుండా వాళ్ళకి తప్పకుండా కొంత ఉపాధి కల్పించి, మన హైదరాబాద్ మీద ధూళిపేట అనేది ఒక బ్లాక్ డాట్, ఒక స్టిగ్మా ఉందో దాన్ని తీసేయడానికి నేనే స్వయంగా వస్తాను కూడా చెప్పిన అధ్యక్ష. ఐ విల్ ఫుల్ఫిల్ మై ప్రామిస్. 100% విల్ గో. సో ఆ రకంగా ఇవన్నీ కూడా చేసినాం అధ్యక్ష. చేయటం అంటే దీనికి కరెక్ట్ ప్లానింగ్, పర్ఫెక్ట్ ప్లానింగ్ అండ్ టైం బౌండ్ ఎగ్జిక్యూషన్, దాంతోనే సాధ్యపడ్డది. అది అట్లాగే డెఫినెట్గా కొనసాగిస్తూ ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో వెనుకకు పోం అధ్యక్ష. సరే, ఇంకా చాలా విషయాలని నేను వారిని విమర్శించాలని నా ఉద్దేశం కాదు. నేను దానిలో పోదాల్చుకోలేదు కూడా. వారి సభ్యురాలే ములుగు ఎమ్మెల్యే గారు మొన్న ఒక మాట మాట్లాడారు. సంక్షేమం అనేది ప్రజల యొక్క హక్కు, మీరు ఇచ్చే భిక్ష కాదంటే మరి వారు ఆ ములుగు ఎమ్మెల్యే గారు ఇంతకుముందు టీడీపీలో ఉండి ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. 2 గవర్నమెంట్లలో కూడా వాళ్ళు ఇచ్చింది 200 పెన్షన్, మేము 2000 ఇస్తున్నాం అధ్యక్ష. అది తేడా. వాళ్ళు మాటలు కోడలు దాటితే కాళ్ళు తంగేలు దాటలేదని వాళ్ళేమో మాటలకు పరిమితమైన, మేము ఆచరణలు చూపెడుతున్నాం. ఇది పరిస్థితి. కాబట్టి వాస్తవాలు గుర్తెరిగి మాట్లాడితే ఎస్ డెఫినెట్లీ నేను మొట్టమొదటి చెప్పిన అధ్యక్ష, మొట్టమొదటి గవర్నర్ ప్రసంగంలో ఈ శాసనసభలో ఈ సీట్ నుంచే చెప్పిన 100% సంక్షేమంలో మేము నంబర్ 1 ఉంటామని చెప్పినాం. సంక్షేమంలో నంబర్ 1 ఉన్నాం. 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. ఇది ప్రజల అనుభవంలో ఉంది అధ్యక్ష, ప్రజల యొక్క ప్రత్యక్ష అనుభవంలో ఉంది అధ్యక్ష. మొన్న ఇప్పుడు నాగార్జున సార్ బై ఎలక్షన్ వస్తూ ఉంది. నేను మా పార్టీ వాళ్ళకి చెప్పిన, మీరు లబ్ధిదారులను పోయి కలుస్తలేరు, ఎలక్షన్లు వస్తే కలవండి అని చెప్పిన. నాకే ఆశ్చర్యం వేసింది అధ్యక్ష. ఆ లిస్టు తీపిస్తే ఒక్క నియోజకవర్గంలో 1,53,000 మంది లబ్ధిదారులు అధ్యక్ష, టీఆర్ఎస్ ద్వారా లబ్ధి పొందారు. 1 సింగిల్ కాన్స్టిట్యున్సీ. అన్నీ తీసి ఇచ్చినాం లిస్టులు, గ్రామాల వారికి ఇచ్చినా, మీరు పోయి కలవండి వాళ్ళని చెప్పి. వాళ్ళ బ్లెస్సింగ్స్ అడిగే ముందు మీరు కలవండి, అయ్యా మేము ఇది చేసిన ఈ పని, జనరల్గా చేసినవి కాకుండా పాయింటెడ్గా వాళ్ళకి వ్యక్తులుగా అందినటువంటి లబ్ధి. 1 సింగిల్ కాన్స్టిట్యున్సీలో 1,53,000 బెనిఫిషరీస్ అధ్యక్ష. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఈ రకంగా నేను అందుకే పదే ప్రతిసారి కూడా చెప్తా ఉంటాను. మేము చెప్పే మాటలు ప్రజలు వింటారు, గ్రామాలలో, పట్టణాలలో, బస్తీలలో. ఇట్లా చాలా విషయాలు మాకు తెలియని విషయాలు అధ్యక్ష మేము ఢిల్లీ ప్రభుత్వం నుంచి నేర్చుకున్నాం. హైదరాబాద్లో పెట్టిన బస్తీ దవాఖాన మా ఇన్వెన్షన్ కాదు.
ఢిల్లీలో ఉండే మొహల్లా దవాఖానకు రిపిటేషన్ హైదరాబాద్ బస్తీ దవాఖాన. ఈ మధ్యనే అధ్యక్ష హెల్త్ మిషన్ వాళ్ళు ఒక 5 జిల్లాలలో ఎనీమియా ప్రాబ్లం ఉందని చెప్పినారు. 90 మహిళా అధికారులను పంపించిన అధ్యక్ష కేరళ, తమిళనాడు. వాళ్ళు మనకన్నా బెటర్ ఫుటేజ్లో ఉన్నారంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను 9 మంది మహిళా అధికారుల బృందాలను పంపించి పోయిరండి, అధ్యయనం చేసిరండి, వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, మనం ఏం చేయాలి, ఎక్కడ లోపం జరుగుతుందో కనుక్కోమని చెప్పి మంత్రి సత్యవతి గారికి చెప్పిన అధ్యక్ష నేను. ఆ స్టెప్స్ అయితే మన ఆఫీసర్లు ఇచ్చిన రిపోర్ట్ తీసుకొని అది ఏదైతే మన ములుగు, భూపాలపల్లి, ఆసిఫాబాద్, కామారెడ్డి, గద్వాల ఈ జిల్లాలలో సమస్య ఉందని చెప్పినారు అధ్యక్ష. వాటి మేము నిర్లక్ష్యం చేయలే, ఇమీడియట్గా కార్యక్రమాలు స్టార్ట్ చేయమని చెప్పినాం. అంగన్వాడీల ద్వారా, ఏఎన్ఎంల ద్వారా, హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ఆ స్టెప్. For more updates, please subscribe 99 TV Telugu.